బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై దాడి చేసిన దుండగుణ్ణి FBI అధికారులు గుర్తించారు. అతన్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ గా ధృవీకరించింది. దాడి చేసిన వ్యక్తి పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్కుకు చెందిన వ్యక్తిగా FBI చెప్పింది. అతడు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడని స్పష్టం చేశారు. ఆ పార్టీలో అతని పేరు నమోదు చేసుకున్నాడని కూడా చెప్పారు. ఇంతకుముందు 2021లో $15 డెమోక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసివ్ టర్న్అవుట్ ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చారు. కాల్పులు జరిపిన క్రూక్స్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఆ మార్గంలోకి ఎవరిని రానియకుండా గస్తీ కాస్తున్నారు. దుండగుడు క్రూక్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. కాల్పులకు ముందు దుండగుడు రికార్డ్ చేసిన ఓ వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను నిందితుడే రికార్డ్ చేసినట్లుగా కూడా ప్రచారం సాగుతుంది. ఆ వీడియోలో ట్రంప్ ను ద్వేషిస్తున్నట్లు ఉందని అంటున్నారు. ట్రంప్ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన వేదికకు 130 గజాల దూరం నుంచి ఈ దాడి జరిగింది. ఓ తయారీ కేంద్రం పైకప్పున మాటు వేసి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని మట్టుబెట్టారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని FBI ప్రకటించింది. దీనికి కొన్ని నెలల సమయం పట్టొచ్చని తెలిపింది. ఏదైనా సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని ర్యాలీకి హాజరైన వారిని కోరింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ట్రంప్ పై దాడి చేసిన దుండగుడినైతే FBI అధికారులు గుర్తించారు. అయితే అంతకు ముందు వీడియోలో కూడా ట్రంప్ ను ద్వేషిస్తున్నట్లుగా కూడా ఒక వీడియో రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్. రైట్ రాధిక, ఈ నిన్న ఏదైతే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ పై జరిగిన దాడికి సంబంధించి 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్ గా ధృవీకరించారు. ఇతను పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్కుకు చెందిన వ్యక్తిగా కూడా FBI గుర్తించింది. అంటే ఈ దాడి చేసిన వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి సంబంధించి మద్దతుదారుడి కూడా FBI స్పష్టం చేసింది. కాల్పులు జరిపిన క్రూక్స్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఈ వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ క్రూక్ నేపథ్యం ఏంటి అనే దానిపై కూడా FBI విచారణ చేపడుతోంది. విచారణ జరపడానికి పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా FBI అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే ట్రంప్ పై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు దాడి చేయవలసి వచ్చింది, అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా కూడా దాదాపు 200 నుంచి 300 అడుగుల డిస్టెన్స్ లోనే ఒక ఇంటి పైకప్పు పై ఉండి ఈ కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. ఇక ఇమీడియట్ గా కూడా ఇటు భద్రతా సిబ్బంది కూడా ఇమీడియట్ గా అతన్ని మట్టు పెట్టారు. ఆ తర్వాత వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటి, రిపబ్లికన్ పార్టీలో చేరడానికి ముందు, మద్దతు తెలపడానికి ముందు ఏం చేసేవాడు, ఎవరి ప్రోత్సాహంతో కాల్పులు జరిపాడు అనే దానిపై కూడా ప్రధానంగా ఈ ఫోన్ కాల్ రికార్డ్స్ ఆధారంగా, డేటా రికార్డ్స్ ఆధారంగా కూడా నిందితులను గుర్తించే పనిలో అయితే ఉన్నారు. అంటే క్రూక్ ఒకడే ఈ దాడికి పాల్పడ్డారా, ఈ ప్లాన్ వరకు ఎవరైనా ఉన్నారా, అసలు కుటుంబ నేపథ్యం ఏంటి, తల్లిదండ్రులు నేపథ్యం ఏంటి అనే దానిపై కూడా థామస్ మాథ్యూ క్రూక్స్ సంబంధించిన కుటుంబ నేపథ్యం కానీ, వారి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కానీ, ఇటు పార్టీలో మరెవరైనా ఇతన్ని ప్రోత్సహించి ప్రోద్బలంతో ఈ ఘటన జరిగిందా అనే దానిపై కూడా FBI అధికారులు అయితే ప్రజెంట్ విచారణ చేపడుతున్నారు. ఇక నిందితుడిని అయితే గుర్తించారు. ఎవరు, ఎందుకు దాడి చేయవలసి వచ్చింది అనే దానిపై మాత్రం ధృవీకరించాల్సి ఉంది. కానీ అది రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తే మద్దతుదారుడిగానే గుర్తించారు. నెక్స్ట్ వారి ఇంటి దగ్గర అయితే భారీగా పోలీసులు, అంటే భద్రతా విభాగం అధికారులందరూ కూడా అక్కడ మోహరించారు. వారి తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సమాచారం సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ధృవీకరించేందుకు ఈ ఫోన్ డేటా కానీ, కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత దాని ద్వారా ఎవరితో ఈ కాల్పులు జరపడానికి ముందు ఎవరితో మాట్లాడారు, అంటే ఈ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత దాంట్లో ఒక వీడియోను కూడా ఈ కాల్పులు జరపడానికి ముందు ఒక వీడియోను కూడా రికార్డ్ చేసినట్లుగా ట్రంప్ కు వ్యతిరేకంగా గుర్తించారు. దానిలో భాగంగానే
డేటా ఆధారంగా ఇంతకుముందు ఎవరితో మాట్లాడారు, దీంట్లో ఎవరు హస్తం ఉంది, ఎవరి ప్రోత్సాహంతో దాడికి పాల్పడ్డారు అనే దానిపై కూడా విచారణ చేపట్టాము. కానీ దర్యాప్తు అంతా కంప్లీట్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి అసలు నిందితులను త్వరలోనే పట్టుకుని ప్రపంచానికి చూపిస్తామంటూ కూడా FBI అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆ ట్రంప్ ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. చెవి భాగం కొంత కట్ కావడంతో దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రజెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి పట్ల కూడా ప్రపంచ దేశ అధినేతలందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ఇటు ఇవాంకా కుమార్తె కూడా భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ, మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మరోవైపు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ వీరందరూ కూడా ట్రంప్ పై జరిగిన దాడిని అయితే ఖండిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలి. మరోవైపు ఈ దాడిలో మృతి చెందిన గాయపడిన వారి అందరికీ కూడా వారి ప్రగాఢ సానుభూతిని అయితే వ్యక్తపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే దాడికి పాల్పడిన వ్యక్తి కుటుంబం ఇంటి వద్ద మాత్రం భారీ భద్రతను ఏర్పాటు చేసి వారి తల్లిదండ్రులు కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. శివ, మొదట్లో అనుమానించినట్టుగానే ఇది నల్ల జాతీయుల పని అనుకోవచ్చా? మరి రిపబ్లిక్ పార్టీకి చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. ఏ విధంగా చూడాలి? అంటే ప్రతి పార్టీలో కూడా సొంత వర్గం, వ్యతిరేక వర్గం ఉంటూ ఉంటుంది. దానిలో భాగంగానే ఇక్కడ రిపబ్లికన్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ కూడా కొంత ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి ప్రోత్సాహంతో చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా కొంత విచారణ చేపడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే అతనికి సంబంధించిన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇమీడియట్ గా వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా అందరి ఫోన్లు ట్రాక్ చేశారు. వారి ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేసి వారిని విచారించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎవరు ఉన్నారు వీరి దాడి వెనుక అనే దానిపై కూడా ప్రధానంగా గుర్తించే పనిలో ఉన్నారు. త్వరలోనే అసలు నిందితులను పట్టుకుంటాము. ఎందుకంటే ఆల్రెడీ కాల్పులు జరిపిన వ్యక్తిని మట్టుబెట్టారు కాబట్టి ఇక వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ, వారికి ఫ్రెండ్స్ కానీ, వారి సర్కిల్ ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా విచారణ చేపట్టారు. విచారణ చేపట్టి త్వరలోనే అసలు నిందితులను పట్టుకుని శిక్ష విధిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ.